నిలబడు నమస్కారం. ఈరోజు అందరూ ఆటో డ్యాన్స్ అందరూ ఎన్ని మంది ఉన్నారు వాళ్ళందరూ ఈరోజు పాత దగ్గర చేరాము. ఎందుకు చేరామంటే ఆటో బస్సు ఫ్రీగా పెట్టారని కాబట్టి, అలాగే మేము కానీ లేకపోతే ఇవి ఎలా తినాలా అని మీరే మాకు ఇస్తారని బాధపడుతుంది. అలాగని నాకు ఇలా న్యాయం అయిపోతుంది. వాళ్ళు ఎలా బతుకుతారు, మరి మేమే తినాలి. అలాగే ఇల్లు అంత కట్టుకోవాలా, ఆటో ఫైనాన్స్ కట్టుకోవాలా, అలాగే పిల్లలకి చదివించుకోవాలా. రోజుకి మనం బండి వేసుకోకపోతే అది మాకు అది మా బతుకు. ఈ ఆడవాళ్ళ మీద మాకు బతుకుంటుంది. ఒకరి కంటే ఆడవాళ్ళు ప్రతి ఆడ ఎక్కడికి వెళ్ళాలంటే అంతర్పాలైనా ఇండియా గోపాలైనా ఎక్కడైనా వెళ్ళాలంటే ఒక ఆటో వస్తుంది. 10 రూపాయలైనా మాకు అది ఎక్కువ. 10 రూపాయల గురించి మేము ఆశపడుతున్నాం. ఆ 10 రూపాయలుగా మా పొట్ట కొట్టేస్తే ఇంక మేము ఎలా బతకాలి చెప్పండి. మీరందరూ ఈ గవర్నమెంట్ మా బాధలు అనిపించుకొని మీరు తీసుకొని దీన్ని ఆపుతారని మేము మనస్ఫూర్తిగా మా ఆటోలందరూ అదే కోరుకుంటున్నాం. ఇంకా ఏంటంటే ఇప్పుడు అందరూ రోడ్డు మీద ఎందుకు పడ్డారంటే అందరికి ఎవ్వరికి ఏమీ లేవు. నాకు జాబులు లేవు. ఈ ఆటో మీదే బతకాలి. చదువుకున్నాడు ఆటో వేసుకుంటాడు, చదువు లేనివాడు ఆటో వేసుకుంటున్నాడు, ఏంటి రెంట్ కట్టినోడు ఆటో వేసుకున్నాడు, పనికి రానివాడు కానీ ఆటో వేసుకుని ఏదో ఒక కళ్ళతో అలా పోషించుకుంటున్నాడు. అలాగే మీరందరూ దయచేసి ఈ ఎమ్మెల్యే గారు, మన పల్లసింగ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ తెలుసుకుంటారని, మా బాధలు ఎంత తొందరగా మాకు తెలుస్తారని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి వినాయకుడి వల్ల మా అందరికీ కోరుకుంటున్నాం. మాకు ఇవన్నీ ఇబ్బందులన్నీ పోవాలని, విస్తృతంగా మా పిల్లలతో బతకాలని కోరుకుంటున్నాం.